హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఇంటర్న్షిప్స్ ఇంపార్టెంటా కాదా అని చెప్పేసి. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో నేను దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కానీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఏ జాబ్కి అప్లై చేస్తున్నప్పుడైనా సరే కామన్గా ఉండే రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉందని చెప్పేసి. సో బేసికల్గా మనకు జాబ్ ఉంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ ఉండాలంటే జాబ్ రావాలి. సో జాబ్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందంటే ఆ టైంలోనే మనకు ఇంటర్న్షిప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్న్షిప్కి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోవడం. సో ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మనకు ఒక ఎక్స్పోజర్ అనేది వస్తుంది. సో ఇన్ సెకండ్ పాయింట్ వచ్చేసి టు హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఆల్రెడీ చెప్పుకున్నట్టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మనకు ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల ఎక్స్పోజర్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే మనము ప్రాక్టికల్గా చేస్తేనే మనకు చాలా బాగా గుర్తుంటుంది. అండ్ జస్ట్ థియరీ ఎంత నేర్చుకున్నా కూడా దానివల్ల యూజ్ అయితే ఏముండదు. అండ్ ఆల్సో ఏంటంటే మనం ఏదైనా సరే థియరీలో నేర్చుకున్నది దాన్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే దానికంటే ఒక మీనింగ్ అనేది ఉంటుంది. అంతేగాని జస్ట్ థియరీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. సో ఇక నేర్చుకోవడం వేస్ట్ అయిపోద్ది. అండ్ మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూజ్ ద ఆపర్చునిటీ టు లెర్న్ న్యూ థింగ్స్. సో ఇంటర్న్షిప్ చేయకుండా మనం ఎంత సెల్ఫ్గా నేర్చుకున్నా కూడా మనం ఒక లిమిట్ వరకే నేర్చుకోగలుగుతాం. అండ్ బియాండ్ దట్ లిమిట్ మనకేమవుతుందో తెలీదు. అదే ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏంటంటే మనకున్న డౌట్స్ అన్నీ కూడా ఆ రియల్ టైమ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం న్యూ థింగ్స్ అనేవి నేర్చుకోవచ్చు. ఆల్సో ఏంటంటే మనకి ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒకవేళ మనకు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది నచ్చకపోతే మనము ఇనిషియల్ స్టేజ్లోనే దాని నుండి క్విట్ అవ్వచ్చు. అంతేగాని ఇంటర్న్షిప్ చేయకుండా డైరెక్ట్గా జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు అండ్ అక్కడ మనకు నచ్చకపోతే దెన్ మన కెరీర్ ట్రాన్సిషన్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందే మనకి ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఆ వర్క్ ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి మనకు తెలిసిపోద్ది లైక్ మన వర్క్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిల్డ్ కాన్ఫిడెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఏ వర్క్లో అయినా మనము సక్సెస్ అవ్వాలంటే మనకు మెయిన్గా ఉండాల్సింది కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే మనకు బాగా తెలుసు, బాగా వచ్చు అనొక ఫీల్ ఉన్నప్పుడే మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అంతేగాని మనకు ఏం రాకుండా మనము ఏదన్నా పని చేయాలంటే దాంట్లో మనం కాన్ఫిడెంట్గా అయితే ఉండలేము. సో అదే మనము ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఓవరాల్ ఐడియా తెలుస్తుంది లైక్ ఎలా వర్క్ అవుతుంది, ఏం చేయాలి అనేసి. సో అదంతా తెలిసినప్పుడు మనకు ఒక తెలియని కాన్ఫిడెన్స్ అయితే మనలో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్, ఇలా వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇది కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎలా అంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మనం ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోతే మనకున్న నాలెడ్జ్ అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. సో మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా ఉంటేనే మన కొలీగ్స్తో మనము ఫ్రీగా మాట్లాడవచ్చు. ఆల్సో మనము అందరినీ కూడా అర్థం చేసుకోవచ్చు. అంతేగాని మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేకపోతే మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు. ఆల్సో ఏంటంటే మిస్అండర్స్టాండింగ్కి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అయితే వస్తుంది ఒకవేళ మనం ఇంటర్న్షిప్లో బాగా పర్ఫామ్ చేస్తే. సో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఏంటంటే మనకు ఆ కంపెనీస్ అంటే ఏ కంపెనీస్లో అయితే మనము ఇంటర్న్షిప్ చేస్తామో వాళ్ళు మనకి జాబ్ని ప్రొవైడ్ చేస్తారు. సో అది బేసికల్గా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. సో ఇవి ఇంటర్న్షిప్ చేయడం వల్ల బెనిఫిట్స్. సో మనం ఇంకొక వీడియో అయితే చేసుకుందాం ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేయాలని చెప్పేసి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.